ఏ మానకాలమో ఏందో అక్కెరున్న తనబడై వద్రా దేవుడా అన్న తానేమో దంచి దంచి కొడతాయి. నెరీకి రెండేండ్ల సంధి గాన్నైతే చిన్నగా కొడతలేవు. గప్పుడు వచ్చిన వరదల్ని మర్చిపోకముందే మళ్ళా బొల్లు బొల్లు కొడుతున్నాయి. గాశారం పాడుగాను దేవుణ్ణి చూసేద్దామని మన కాడికెళ్ళి పోయినోళ్ళు కూడా అల్ల చిక్కుకున్నారట. దేశం మొత్తంలో పడాల్సిన వానలన్నీ ఒక్క ఉత్తరాఖండ్ రాష్ట్రంలోనే కొడుతున్నాయి. ఎదగా 3 దినాల సంధి గర్వియ్యకుంటా పొట్టు పొట్టు ఆనలు కొట్టే వరకు నదులు వాగులు పాలు వంగినట్టే వంగుతున్నాయి. అలకనంద, భగీరథి, మందాకిని నదులైతే షిగాలుగుతున్నాయి. బిడ్జీలు ఆనకట్టలు ఏడికాడికి దిగిపోయి తొవ్వలన్నీ బందైనాయి. కేదారినాథ్, బద్రీనాథ్ యాత్రలకు పోయేటోళ్ళు ఎక్కడోళ్ళక్కడ వరదలల్ల చిక్కిపడ్డరు. దగ్గర 10,000 మంది భక్తులు ఇటు రాకుంటా అటు పోకుంటా అయ్యిండ్రట. అందులో మన తెలుగోళ్ళు, తెలంగాణోళ్ళు ఉండే వరకు 2 రాష్ట్రాల సర్కార్లు ఎమ్మటే అక్కడి ఆఫీసర్లకు ఫోన్లు కొట్టి మనోళ్ళ మంచి చెడ్డలు అరుచుకుంటున్నారు. వరదల చిక్కబడ్డోళ్ళందరినీ జల్దిగానే బయటికి తీసుకొస్తామని భరోసా ఇస్తున్నారు. తెంపు లేకుండా ముసుర్లు పడే వరకు అక్కడి సర్కారేమన్నా చేద్దామన్నా చెయ్యరాకుండా అయ్యింది. గాలి మోటార్లల్లా మందులు, పులిహోర పాకెట్లు పంపించి పబ్లిక్కి వంచి పెడుతున్నారు. గిది చూస్తుంటే 2 ఏళ్ల కిందట పడ్డ వానలు గుర్తుకొస్తున్నాయి చాలా మందికి. ఇగో మీరెవరన్నా గీ యాత్రలకు పోదామనుకుంటే ఆనకాలం వెళ్ళినాకనే వండ్రి.